హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఓషన్స్కి సంబంధించి. ఓషన్స్ ఇప్పుడు ప్రధానంగా రెండు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి, అందులో ప్రధానంగా రెండు. అందులో ఒకటి వచ్చేసరికి గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది. రెండవది అతి ముఖ్యమైనటువంటిది పొల్యూషన్. ఈ రెండింటి వల్ల సముద్రాలు ఎంతో కలుషితమైపోతూ ఉన్నాయి. అంతేకాకుండా నదీ తీరాల్లో మురుగునీటిని ఏం చేస్తూ ఉన్నారు, నేరుగా ఈ సముద్ర జలాల్లోకి కలిపేస్తూ ఉన్నారు. శుద్ధి కేంద్రాలు ఏమైతే ఏర్పాటు చేశారో అవి పనితీరు అన్నటువంటివి సరిగ్గా లేదు. వాతావరణ మార్పుల వల్ల సముద్రాలు అన్నటువంటివి వేడెక్కిపోతూ ఉన్నాయి. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంది. ఎన్నో జలచరాలన్నటువంటివి అంతమైపోతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మానవ కార్యకలాపాలన్నటువంటివి సముద్ర జలాల్లో తగ్గించుకోవాలి. ఆర్థికంగాను, భౌగోళికంగాను, రాజకీయంగాను, వాణిజ్యపరంగా కూడా మనకి ఓషన్స్ అన్నటువంటివి చాలా కీలకం. అవునా? ఈ సముద్రాల మీద ఆధారపడి ఎంతోమంది జీవనోపాధి అన్నటువంటిది ఉంది. అలాగే ఈ సముద్రాల మధ్యలో ఉన్నటువంటి ఎన్నో ఐలాండ్స్ యొక్క భవిష్యత్ అన్నటువంటిది కూడా మనం గ్లోబల్ వార్మింగ్ని, క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేసే చర్యల మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనము క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడానికి వీలైనంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అందులోనూ మనము భాగస్వాములు అవ్వాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన దేశంలో డిజిటల్ అరెస్ట్ కేసులు అన్నటువంటివి పెరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మన్ కీ బాత్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ డిజిటల్ అరెస్ట్ల వలలో పడకండి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఏంటి డిజిటల్ అరెస్ట్ అన్నటువంటిది? డిజిటల్ అరెస్ట్ మనకి నార్మల్గా అరెస్ట్ చేయటం తెలుసు, ఒక వారెంట్ తీసుకొచ్చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కానీ డిజిటల్ అరెస్ట్లో వాళ్ళ యొక్క మోడస్ ఆపరాండి అన్నటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు సైబర్ క్రైమ్ మెథడ్స్ని యూజ్ చేస్తారు. ఇందులోకి వచ్చేసరికి ఏం చేస్తారు, ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లా ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ లాగా కనపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ లాగానో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించో, సిబిఐకి సంబంధించో ఇలా కనపడి ఎదురుగా కాల్ చేసినప్పుడు మనం లిఫ్ట్ చేశాక వాళ్ళని మ్యానిపులేట్ చేస్తారు. మీరు చాలా సీరియస్ క్రైమ్కి కమిట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 days బ్యాక్ నా ఫ్రెండ్ ఒకరికి ఇలాంటి కాల్ వచ్చింది. మీరు డ్రగ్స్ కేసులో పట్టుబడతారు. మీ నేమ్ మీద, అంటే మీ ఆధార్కి సంబంధించి, మీ పాన్ కార్డ్కి సంబంధించి డ్రగ్స్ సరఫరా జరుగుతోంది, సో ఢిల్లీకి మీరు రావాల్సి ఉంటుంది, అదర్వైజ్ మనీ పే చేయండి అన్నట్టుగా. సో ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు స్కైప్ లేదా ఇంకా వాట్సాప్ ఇలా వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి అక్కడ నుంచి మీరు కదలొద్దు అన్నట్టుగా వాళ్ళని అక్కడ కట్టడి చేయడానికి ట్రై చేస్తారు. సో కొత్త విక్టిమ్స్ ఏంటి, సెల్ఫ్ అరెస్ట్ లాగా అన్నమాట, సెల్ఫ్ క్వారంటైన్ లాగా అది ఫీల్ అయిపోతారు. సో సైబర్ క్రిమినల్స్ యొక్క వలలో పడ్డారు అంటే డబ్బులు అన్నటువంటివి మోసపోతారు. దాన్నే ఇక్కడ డిజిటల్ అరెస్ట్ అనేసి పిలుస్తూ ఉన్నారు. సో స్క్రీన్ మీద నుంచి పక్కకి వెళ్లకుండా వాళ్ళ దగ్గర నుంచి మనీ రాబట్టడం. మరి దీనికోసం ఏం చేయాలి, మనకి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. సైబర్ క్రైమ్స్కి సంబంధించి అవేర్నెస్ అన్నటువంటిది ఉండాలి. ఏవైనా సైబర్ హైజీన్, ఫర్ ఎగ్జాంపుల్ 2 factor అథెంటికేషన్స్ అన్నటువంటివి పెట్టుకోవటం కావచ్చు. అట్లానే ఫిషింగ్ అటెంప్ట్స్ ఏమైనా జరుగుతూ ఉన్నా కూడా వాటిని అవాయిడ్ చేసేలాగా చూసుకోవటం. ఏమైనా డబల్ లింక్స్ రావటం, లేదంటే నార్మల్గా డౌన్లోడ్ అటాచ్మెంట్స్ అన్నటువంటి మనకు అన్నోన్ రిసోర్సెస్ నుంచి వస్తే వాటిని మనం క్లిక్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్లో ఈ మధ్య రీసెంట్గా చాలామంది నెంబర్స్కి అనాథరైజ్డ్ లాగిన్స్ అయ్యి అక్కడ నుంచి లింక్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి. అలాంటివి చేస్తే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలానే మన డివైజెస్ని సెక్యూర్గా ఉంచుకోవాలి. యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సొల్యూషన్స్ని తీసుకోవటం. విపిఎన్స్ అంటాం కదా, ఏంటి విపిఎన్స్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అనేసి. సో ఇందులో ఇంటర్నెట్ కనెక్షన్స్ని సెక్యూర్ చేయడానికి విపిఎన్ సర్వీసెస్ని వాడుతూ ఉంటారు. సో అలాంటివే వాడటం. కమ్యూనికేషన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ కమ్యూనికేషన్ ఛానల్స్ని సెక్యూర్గా ఉంచుకోవటం. అలాగే ప్రివెంటివ్ మెజర్స్ని, పబ్లిక్ అవేర్నెస్ని పెంచుకోవటం. ఇవన్నీ చేయటం వల్ల మనం సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయినటువంటి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అన్నటువంటిది కొన్ని మార్గదర్శకాలని జారీ చేసింది. సైబర్ నేరాలకి మన బలమే భయమవుతుంది కాబట్టి డిజిటల్ అరెస్ట్ కావచ్చు, లేదంటే తక్షణం స్పందించకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేటటువంటి మాటలు మీరు నమ్మద్దు. అసలు డిజిటల్ అరెస్ట్ అన్నటువంటిది ఆన్లైన్లోనే అతిపెద్ద కుంభకోణం కాబట్టి దీని జోలికి పోవద్దు. ఎందుకు అంటే చట్టబద్ధమైన ఏజెన్సీలేవి తక్షణమే డబ్బు పంపించండి అనేసి ఒత్తిడి తీసుకురావు. కాబట్టి
ఏదైనా మనకి అర్జెంటుగా చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయి ఏదో కేసులో ఇరుక్కుందనో లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు ఒకసారి ఆలోచించండి. నిజమే అయి ఉంటుందా కాదా అన్నటువంటిది అంత తక్షణమే మనం డబ్బును పంపాల్సిన అవసరం ఉండదు. సో డబ్బు తప్ప మిగతా ఏవి డిమాండ్ చేసినా ఆలోచించవచ్చు, కానీ వ్యక్తిగత సమాచారమో లేకపోతే ఆర్థికంగానో మనీ అడగటమో లాంటివి చేసినప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇలా వీటికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అన్నటువంటివి జారీ చేసిందనమాట సర్ట్ ఇన్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా అంటాము. ఏంటి ఎంజీ నరేగా అంటే? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేసి దీని కింద ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అన్నటువంటి పథకం అమల్లో ఉంది. దీని ప్రకారం 100 రోజులు సంవత్సరంలో పని దినాలు కల్పించాలి. అలాగే మినిమం వేతనం అన్నటువంటిది ఉండాలి. రైట్ టు వర్క్ అన్నటువంటి దాని కింద దీన్ని తీసుకొచ్చారనమాట. అంతేకాదు ఈ పనుల్లో 1/3 వంతు ఉమెన్కి కేటాయించడం జరిగింది. దాని ద్వారా జెండర్ ఈక్వాలిటీని సాధ్యం చేయాలి అన్నట్టుగా. అంతేకాదు ఇక్కడ 15 రోజుల లోపల మనకి పని చూపించకపోతే అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా దీని కింద ఉన్నటువంటివి అనమాట ఇంపార్టెంట్ విషయాలు. మరి ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద రీసెంట్గా ఏం చేశారు? ఆధార్ కార్డ్ అన్నటువంటిది మీరు కంపల్సరీ ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి లింక్ చేసుకోవాలి అన్నట్టుగా చెప్పారు. దాంతో ఏమైంది? కార్మికుల నమోదు అన్నటువంటిది తగ్గింది అన్నట్టుగా రీసెంట్గా ఒక రిపోర్ట్ చెప్తే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏమనింది? ఈ రిపోర్ట్ని తోసిపుచ్చింది. ఈ ఉపాధి హామీకి లక్ష్యాలు అనేసి నిర్దేశించలేము, మనకి ఆర్థిక సంవత్సరం ఇంకా కొనసాగుతుంది కాబట్టి డిమాండ్ ఆధారంగా నడుస్తుంది, కాబట్టి ఈ పథకానికి ఖచ్చితమైనటువంటి నమోదు లక్ష్యాల్ని మేము ఇవ్వలేము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, మన దేశంలో C-295 సైనిక రవాణా విమానాల యొక్క ఉత్పత్తి మన దేశంలో వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికోసం గుజరాత్లోని వడోదరలో దీనికి సంబంధించినటువంటి కర్మాగారం అన్నటువంటిది స్టార్ట్ అయిందనమాట. మరి ఈ కర్మాగారానికి 2022 అక్టోబర్లోనే ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మరి దీనికి సంబంధించి మొత్తం 56 ఇలాంటి C-295 విమానాల సరఫరాకి 2021లో మొత్తం 21,935 కోట్ల రూపాయల ఒప్పందం అన్నటువంటిది కుదిరిందనమాట. ఇందులో ఈ మొత్తం 56లో 16 వచ్చేసరికి స్పెయిన్లో ఎయిర్ బస్ సంస్థ అన్నటువంటి తయారు చేస్తుంది. మిగతావి ఇక్కడ అంటే అన్ని మొత్తం 40 ఇక్కడ గుజరాత్లో ఉన్నటువంటి వడోదరలో క్రియేట్ చేయటం జరుగుతుంది. మరి ఈ C-295కి సంబంధించినటువంటి భాగాల ఉత్పత్తి ఏమో హైదరాబాద్లో మెయిన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇప్పటికే స్టార్ట్ చేశారనమాట. వీటిని వడోదరకు పంపిస్తారు. అక్కడ అసెంబుల్ చేసి ఈ C-295 యుద్ధ విమానాలని పూర్తిగా తయారు చేసి అప్పుడు మన భారత బలగాలకి అందజేస్తారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి స్కీమ్. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, PMJAY అంటాం, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. మరి ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఏంటి అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని ఈ యొక్క స్కీమ్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి, ఈ ఆయుష్మాన్ భారత్ కింద రీసెంట్గా 2024-25 బడ్జెట్లో ఏమని చెప్పారు? 70 సంవత్సరాలు లేదంటే అంతకన్నా పైబడినటువంటి ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ 5 lakhsతో పాటు అదనంగా ఇంకొక 5 లక్షల బెనిఫిట్ అన్నటువంటిది తీసుకురాబోతున్నాం అన్నట్టుగా. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఈ పరిధిలో ఆల్రెడీ ఒక కుటుంబం అన్నటువంటిది వస్తుందా, ఆ కుటుంబంలో 70+ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి వర్తిస్తుంది. ప్లస్ ఇప్పుడు ఈ 5 lakhs ఏదైతే ఉందో ఇది కూడా వీళ్ళకి వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 70+ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికీ ఈ 5 lakhs వర్తిస్తాయి, ఈ 5 lakhs వర్తిస్తాయి అనమాట. కానీ ఈ 5 lakhs ఓన్లీ వీళ్ళిద్దరికి మాత్రమే వర్తిస్తాయి, కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళకి వర్తించదు. సో 70 ఏళ్ళు దాటినటువంటి సీనియర్ సిటిజన్లకి రేపటి నుంచి ఈ 5 లక్షల అదనంగా ఏదైతే ఉందో ఇది వర్తిస్తుంది. దాన్ని రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నారనమాట. మరి దీన్ని ఢిల్లీ, ఒడిషా, పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ తప్ప మిగతా 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లోకి తీసుకురాబోతూ ఉన్నారనమాట. సో ఈ 3 కూడా ఏం చేశాయి, ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు ఇరాన్
ఇజ్రాయెల్ మీద వైమానిక దాడులు చేసింది. దాంతో ఇజ్రాయెల్లో చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించింది. అవునా? అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. దాంతో అక్కడ ఇరాన్లో ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసేటటువంటి కేంద్రాల్ని ధ్వంసం చేయటం జరిగింది. దాంతో ఇప్పుడు ఇరాన్ క్షిపణుల్ని తయారు చేయాలి, అక్కడ ఉత్పత్తి ప్రారంభించాలి అంటే కనీసం 2 ఏళ్లు పట్టేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది. ఈ ఘన ఇంధనం మిక్సర్ని తయారీ ఎగుమతి చేయటం మీద ఆల్రెడీ యుఎస్ఏ ఆంక్షలు విధించింది. ఆ మిక్సర్లని ఇరాన్ భారీగా సొమ్ము వెచ్చించి వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. కానీ ఇప్పుడు ఇరాన్ ఈ క్షిపణుల్ని తయారు చేసే సామర్థ్యం మీద చాలా పెద్ద మొత్తంలో దెబ్బ పడినట్టు అయిందనమాట. మరి ఈ నేపథ్యంలో మనకి వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ అన్నటువంటిది సెంటర్ పాయింట్గా తీసుకుని ఇజ్రాయెల్ లెబనాన్, ఇజ్రాయెల్ గాజా, ఇజ్రాయెల్ ఇరాన్, ఇజ్రాయెల్ యెమెన్ ఇవన్నీ కూడా మనం చదువుకోవాలన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యునైటెడ్ నేషన్స్కి చెందినటువంటి మహిళా అధికారులు ఏమని చెప్పారు? భారతదేశంలో లింగ సమానత్వంలో పురోగతి అన్నటువంటిది ఉంది. సామాజిక కట్టుబాట్లు కానీ లేదా భద్రతా వ్యవస్థలో ఇంకొన్ని సవాళ్లు ఉన్నాయి, కానీ పెట్టుబడులు అన్నటువంటివి పెరుగుతూ ఉండటం, మహిళలకి నాయకత్వం మీద దృష్టి అన్నటువంటిది పెరగటం, వీటితో లింగ సమానత్వంలో భారతదేశం మంచి పురోగతి సాధించింది అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. మరి ఈ నేపథ్యంలో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది? మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని సాధించాలి అన్నట్టుగా చెప్పింది. అందులో జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వం అన్నటువంటిది ఎన్నవ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కిందికి వస్తుంది? మీరు కమెంట్స్లో చెప్పండి. అయితే ఇక్కడ వీళ్ళు ఇంకొన్ని చెప్పారు. అది ఏంటి? లింగ ఆధారిత హింస అన్నటువంటిది ఇంకా భారతదేశంలో ఉంది. మహిళల యొక్క స్వేచ్ఛ, భద్రత ఇవన్నీ కూడా దీనివల్ల ప్రమాదంలో పడుతూ ఉన్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా ఉమెన్స్కి చట్టసభల్లో ఏదైతే 33% రిజర్వేషన్ని తీసుకురావటం జరిగిందో, ఇది గనక అమల్లోకి వస్తే, అంటే ఇది గనక ఇంప్లిమెంట్ అయితే మరింతగా లింగ సమానత్వం అన్నటువంటిది సాధ్యమవుతుంది అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం జెండర్ రెస్పాన్సివ్ బడ్జెట్ అన్నటువంటిది 6.8% పెరిగింది. ఇది మహిళల జీవితాలని మార్చటంలో కీలక పాత్ర పోషించింది అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే విద్య, వైద్యం, ఆర్థిక రంగాల్లో అసమానతలు రూపుమాపటానికి ఈ జెండర్ రెస్పాన్సివ్ బడ్జెట్ అన్నటువంటిది ఇంకొంత పెరగాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రైవేట్ రంగం యొక్క పెట్టుబడులే కీలకం అన్నట్టుగా చెప్పారు. అలాగే కొన్ని రాష్ట్రాల స్థానిక సంస్థల్లో సానుకూల మార్పులు అన్నటువంటివి కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇంతకు ముందు లాంటి పరిస్థితులు అన్ని చోట్ల లేవు అన్నట్టుగా కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. భారత్ జర్మనీ 7వ అంతర ప్రభుత్వ సంప్రదింపుల్లో భాగంగా ఆ దేశ ఛాన్సలర్ అయినటువంటి ఒలాఫ్ షోల్జ్, ఆయనతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో భేటీ అవ్వటం జరిగింది. మరి వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి సంక్షోభ పరిస్థితుల్ని తట్టుకొని భారత్కి మరియు జర్మనీకి మధ్య వ్యూహాత్మక బంధం అన్నటువంటిది నిలబడగలిగింది అన్నట్టుగా చెప్పారు. అంతేకాదు మన భారత్తో పటిష్ట బంధం కోసం జర్మనీ ప్రకటించినటువంటి ఫోకస్ ఆన్ ఇండియా అన్నటువంటి వ్యూహాన్ని కూడా మోదీ స్వాగతించారు. అంతేకాకుండా నేర వ్యవహారాల్లో 2 దేశాలు పరస్పర న్యాయ సహాయ ఒడంబడికతో సహా 18 ఒప్పందాలు, పత్రాల మీద ఇటు భారత్, జర్మనీ కూడా సంతకాలు చేశాయి. నెక్స్ట్ చూడండి. దేశవ్యాప్తంగా 21వ పశుగణన ప్రక్రియ అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ లెక్కింపు అన్నటువంటిది 2025 ఫిబ్రవరి వరకు జరుగుతుందన్నమాట. దీనికోసం 200 కోట్లు ఖర్చు చేయబోతూ ఉన్నారు. మరి ఏం చేసుకుంటారు? ఈ పశుగణన ప్రక్రియ పూర్తి చేస్తే ఎన్ని పశువులు ఉన్నాయని తెలిస్తే ఏం చేస్తారు అంటే, పశువులకు ఆరోగ్య భద్రత కల్పించే దిశగా విధానాల్ని రూపకల్పన చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఉద్గారాల వ్యత్యాస వార్షిక నివేదికని విడుదల చేసింది. మరి అందులో పారిశ్రామిక విప్లవం ముందు నాటితో పోలిస్తే ఇప్పటికే భూతాపం 1.3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది. ఒకవేళ కర్బన ఉద్గారాలు గనక ప్రస్తుత స్థాయిలో ఇలానే కొనసాగితే ఈ శతాబ్దాంతానికి అంటే 2100వ సంవత్సరం నాటికి భూతాపం ఇంకో 1.8 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతుంది. అంటే మొత్తం ఎంత? 3.1 డిగ్రీల సెల్సియస్ మేర. మరి మనమేమో ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం ప్రకారం ఏమనుకున్నాము?
ఈ దశాబ్దం చివరి నాటికి 1.5 డిగ్రీలు సెల్సియస్ కన్నా ఎక్కువ టెంపరేచర్ పెరగకూడదు అనేసి. సో ప్యారిస్ ఒప్పంద లక్ష్యాలు అన్నటువంటివి నెరవేరవు అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి చెప్పింది, ఒకవేళ కర్బనోద్గారాలు ఇలాగే కొనసాగితే. చూడండి, ఇప్పటికీ వడగాలులు, కార్చిచ్చులు, తుఫాన్లు, కరువులు ఇలాంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల్ని ఇంకా ఇలానే జరిగితే తగ్గించటం కూడా కష్టమే అన్నట్టుగా చెప్పిందనమాట. నెక్స్ట్ చూడండి, ఏ రాష్ట్రంలోని కాక్రాపార్ అటామిక్ పవర్ స్టేషన్ రీసెంట్గా 700 మెగావాట్ల పూర్తి సామర్థ్యాన్ని సాధించి వార్తల్లో నిలిచింది అంటే గుజరాత్. ఏ 2 రాష్ట్రాల్లో విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంటే బీహార్ మరియు పశ్చిమ బెంగాల్. ఈ ప్రాజెక్టుల విలువ 2,962 కోట్లు. పాట్నాలో ఉన్నటువంటి బిహ్తా అన్నటువంటి ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్థావరంలో మొత్తం 1,413 కోట్ల అంచనాతో 2వ విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పుడు ఆమోదం తెలిపారు. అలాగే పశ్చిమ బెంగాల్లో 1,549 కోట్ల వ్యయంతో బాగ్డోగ్రా విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించబోతున్నారన్నమాట. నెక్స్ట్ చూడండి, 2024-25కు సంబంధించి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంక్షేమంపై ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటరీ కమిటీకి ఎవరు చైర్మన్గా నియమితులయ్యారు అంటే డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే. 2024 ఆగస్టు 31వ తేదీన ఈటీ వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుని ఏ నగరంలో నిర్వహించారు అంటే న్యూఢిల్లీలో. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లీడర్షిప్ ఫర్ గ్లోబల్ ప్రాస్పరిటీ అనేటటువంటి థీమ్తో ఈ సదస్సుని నిర్వహించారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.